అందరికీ షలోం. యూదా మక్కాబీయుడి గురించి ముందు వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆలయ ప్రతిష్ఠిత ఏ విధంగా చేశారు అనే దాని గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూదా అతని సోదరులు శత్రువులను ఓడించిన తరువాత మనము యెరూషలేమునకు వెళ్లి మందిరమును శుద్ధి చేసి దానికి ప్రతిష్ఠ చేయుదుమని అనుకునిరి. కనుక వారు సైన్యము అంతటినీ తరలించుకొని సియోను కొండకు వెళ్ళిరి. వారచ్చటికి చేరుకున్నప్పటికీ మందిరము పాడైయుండెను. బలిపీఠము అపవిత్రమై ఉండెను. మందిరపు ద్వారములు తగులబడి ఉండెను. అడవి అందును కొండల మీద వలెను దేవాలయపు ఆవరణంలో గడ్డి ఎదిగి ఉండెను. యాజకుల నివాసములు కూలిపోయి ఉండెను. ఆ దృశ్యము చూచి వారు పరితాపముతో బట్టలు చింపుకొనిరి, తల మీద దుమ్ము చల్లుకొనిరి. అందరును నేల మీద సాగిలపడిరి. కొంతసేపైన తరువాత బోరనూది సంజ్ఞను తెలియచేయగా అందరును తండ్రికి మొర్రపెట్టుచు బిగ్గరగా ఏడ్చిరి. అంతటా యూదా, నేను మందిరంను శుద్ధి చేయించుచుండగా మీలో కొందరు పోయి యెరూషలేము దుర్గమున నివసించు వారితో పోరాడుడి అని చెప్పెను. తర్వాత అతడు పేరు ప్రతిష్టలు కలిగి ధర్మశాస్త్రమును నిష్ఠతో పాటించు యాజకులను కొందరిని ఎన్నుకొనెను. వారు మందిరమును శుద్ధి చేసిరి. మైలు పడిన రాళ్లను తొలగించి ఒక ప్రక్కన కుప్పగా పేర్చిరి. యూదా మక్కబీయుడు వారందరినీ గెలిచిన తర్వాత మందిరమును బాగు చేయడానికి రావడం అనేది జరిగింది. మందిరపు ద్వారాలన్నీ కూడా తగలబడి ఉండటం జరిగింది. అడవులోనూ కొండల మీద ఏ విధంగా గడ్డి ఎదిగి ఉంటుందో ఆ విధంగా మందిరం ఆవరణంలో ఈ విధంగా ఉండటం అనేది జరిగింది. అవన్నీ చూచి వారు చాలా తండ్రికి మొర్రపెట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత వారు అపవిత్రం చేసిన రాళ్లన్నిటినీ కూడా తీసివేసి కుప్పగా వేయడం అనేది జరిగింది. దహన బలులు అర్పించు పీఠము అప్పటికే అపవిత్రమైపోయినది, దానినేమి చేయవలెనా అని వారు ఆలోచనతో తర్కించుకొనిరి. ఆ పీఠమును అచ్చట నుండనిచ్చినచో అది అపకీర్తికి చిహ్నముగా నుండును. కాబట్టి పీఠమును అచ్చటి నుండి తొలగించవలెనని నిశ్చయించుకొనిరి. దానిని కూలద్రోసిరి. దాని రాళ్లను కొనిపోయి మందిరమును కట్టిన కొండ మీద ఒక ప్రక్కన పేర్చిది. ఎవరైనా ప్రవక్త వచ్చి ఆ రాళ్లను ఏమి చేయవలెనో తెలియజేయు వరకు వాటిని అచ్చటినే ఉంచవలెననుకొనిరి. బలిపీఠానికి ఉపయోగించిన రాళ్లను తీసి ఎక్కడ పెడితే అక్కడ పాడేయకూడదు. కాబట్టి వాటిని ఒక ప్రక్కగా పెట్టి ప్రవక్త వచ్చి ఏం చెప్తారో అదే చేద్దామని చెప్పి వాటిని పక్కన పెట్టడం అనేది జరిగింది. ధర్మశాస్త్రము ఆదేశించినట్లుగా చక్కని రాళ్లతో పూర్వపు పీఠమును పోలిన మరి ఒక దానిని నిర్మించిరి. దేవాలయమును వెలుపలను లోపలను కూడా మరమ్మతులు చేయించి వాటి ఆవరణములను శుద్ధి చేసిరి. వాడుటకు గాను క్రొత్త పాత్రలను చేయించిరి. దీపస్తంభములను, సాంబ్రాణి పొగవేయుటకు పీఠములను, సాన్నిధ్యపు రొట్టెలను పెట్టు బల్లను మందిరములోనికి కొని తెచ్చిరి. పీఠము మీద సాంబ్రాణి వేసి దీపస్తంభమును వెలిగింపగా మందిరమునకు వెలుగు కలిగెను. సాన్నిధ్యపు రొట్టెలను బల్ల మీద పెట్టిరి. తెరలను దింపిరి. మిగిలిన కార్యములను కూడా ముగించిరి. మళ్ళీ వారు క్రొత్తగా మందిరాన్ని నిర్మించి అవన్నీ కూడా ప్రతిష్ఠించి మందిరంలోకి కావలసినటువంటి క్రొత్త సామాగ్రిని కూడా వారు సమకూర్చడం అనేది జరిగింది. గ్రీకు శకము 148వ ఏట కిస్లేవు అను 9వ నెల 25వ తేదీ నాటికి అన్యజాతి వారు పీఠమును అపవిత్రము చేసి 1 ఏడాది అయ్యెను. ఆ దినమున ప్రజలు వేకువనే లేచి తాము క్రొత్తగా నిర్మించిన పీఠము పైన ధర్మశాస్త్ర నియమముల ప్రకారము దహన బలిని అర్పించిరి. గ్రీకు శకము 148వ ఏడు కిస్లేవు అను 9వ నెల 25వ తారీఖున ఈ ఆలయం ప్రతిష్ఠించడం అనేది జరిగింది. కాబట్టి ఈ కిస్లేవు 25వ తారీఖున హనుక్కా అనేటువంటి పండుగ ఆచరించడం ఇశ్రాయేలీలు చేస్తారు. వీణలు, పిల్లన గ్రోవులు మొదలైన వాయిద్యములతో గీతములు పాడుచు పీఠమునకు ప్రతిష్ఠ చేసిరి. ప్రజలెల్లను నేలపై సాగిలపడి తమకు విజయమును ప్రసాదించిన ఎలోహింను ఆరాధించి స్తుతించిరి. ఆ ప్రజలు పీఠమునకు ప్రతిష్ఠ చేసి 8 రోజుల పాటు పండుగ చేసుకొనిరి. ఉత్సాహంతో దహన బలులను, సమాధాన బలులను, కృతజ్ఞతా బలులను అర్పించిరి. మందిరము ముఖద్వారమును బంగారు కిరీటములతోనూ కవచములతోనూ అలంకరించిరి. ద్వారములను, యాజకుల గృహములను పునర్నిర్మించిరి. వాటికి తలుపులు బిగించిరి. అన్యజాతి వారి వలన కలిగిన అవమానము తీరిపోయినది గనుక పెద్ద ఉత్సవము చేసుకొనిరి.
అప్పుడు యోధా అతని సోదరులు ప్రజలెల్లరూ కలిసి ఈ నియమము చేసిరి. ప్రతి ఏడు పీఠము ప్రతిష్టను పురస్కరించుకుని సంతోషముతో ఉత్సవము చేసుకోవలెను. ఆ పండుగను కిస్లేవు నెల 25వ తారీఖుననే ప్రారంభించి 7 నాళ్లు జరపవలెను. అంటే యోధా మక్కబీడు ఇక్కడ ఈ యొక్క నియమాన్ని నియమించడం అనేది జరిగింది. బలిపీఠాన్ని నిర్మించిన తర్వాత వారు సంతోషంతో ఇక్కడ 8 రోజులు పండుగ ఆచరించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. చాలా మంది అడుగుతున్నారు, ఈ పండుగ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అయితే దీని గురించి సంవత్సరము, నెల, తేదీతో సహా ఎన్ని రోజులు చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఈ పండుగని యాజకుడైన యోధా మక్కబీయుడు నిర్ణయించడం అనేది జరిగింది. అప్పుడు యోధా అతని సోదరులు ప్రజలెల్లరూ కలిసి ఈ నియమమును చేసిరి. ప్రతి ఏడు పీఠము ప్రతిష్టను పురస్కరించుకొని సంతోషముతో ఉత్సవము చేసుకొనవలెను. ఆ పండుగను కిస్లేవు నెల 25వ తారీఖుననే ప్రారంభించి 7 నాళ్లు జరపవలెను అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే చాలా మంది ఎక్కడుంది, ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఇది క్లియర్గా సంవత్సరము, నెల, తేదీతో సహా ఎన్ని రోజులు చేయాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.